హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పత్రికా బయన ద్వారా అయితే ఒక ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ని అయితే రివీల్ చేయడం జరిగిందండి. సో ఒకసారి అప్డేట్ చూసుకున్నట్లయితే ఫైనల్ సర్వే ముగిసింది, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లెక్క తేలిందని అయితే ఒక పత్రిక బయన ద్వారా అయితే మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఆర్టికల్లో ఏం పబ్లిష్ చేయబడింది, కొన్ని విషయాలు అయితే మీకు చెప్పడం జరుగుతుందండి క్లారిటీగా ఈ వీడియోలో అయితే. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. యూట్యూబ్లో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో నచ్చితే మీరు ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఒక జిల్లా నుంచి అయితే మనకు ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో యాదాద్రి జిల్లాలో 8,195 మంది అర్హులుగా అయితే తేలినట్టు చెప్పడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రి వద్దకు చేరిన జాబితా లిస్టు 10 నుంచి కొత్త ఇండ్లు నిర్మాణానికి ముగ్గు వేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ సర్వే ముగిసింది. సో ఇలా ఫైనల్ సర్వే ఎందుకు చేశారు తిరిగి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో మీకు ప్రీవియస్ వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి అనర్హులు అంటే అర్హుల ప్లేస్లో అనర్హుల దగ్గర ఈ ఇందిరమ్మ ఇల్లు లిస్టులు అయితే చేర్చడం జరిగిందండి. సో దాన్ని గుర్తించిన ప్రభుత్వం అయితే సో ఈ సర్వే అనేది రీసెంట్గా ప్రారంభించి ఈ నిన్నటికైతే ఈ సర్వే అనేది ముగియడం జరిగిందండి. సో ఈ సర్వేలో అయితే అర్హుల జాబితానైతే విడుదల చేసింది. సో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళనైతే రిమూవ్ చేసి ఈ ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఒకసారి చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఇచ్చిన జాబితా ఆధారంగా సర్వే నిర్వహించిన ఆఫీసర్లు అర్హులను గుర్తించారు. ఈ జాబితాను ఇన్ఛార్జి మంత్రి వద్దకు చేరింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 2,19,177 అప్లికేషన్లు రాగా వీటిలో 52,109 ఓకే చేశారండి. వీటినైతే L1, L2, L3 జాబితాలుగా అయితే విడుదల చేయడం జరిగింది. అయితే వీరిలో ఇండ్లు లేకుండా సొంత ఇంటి స్థలం ఉన్నవారిని L1 జాబితాలో చేర్చడం జరిగింది. అలానే ఇంటి స్థలం ఇండ్లు లేని వారిని L2 జాబితాలో చేర్చారండి. గతంలో ఇండ్ల శాంక్షన్ అయిన వారిని స్లాబ్ ఇల్లు ఉన్నవారిని L3లో అయితే చేర్చడం జరిగింది. అయితే మనకి ఈ పత్రికా ప్రకటన ద్వారా లేటెస్ట్గా అప్డేట్ ఏమిటంటే, సో L3 జాబితా వాళ్ళకైతే ఇల్లు రానట్లే ఉందండి. సో ఎవరైతే L3 లిస్ట్లో ఉంటారో వారికైతే ఇల్లు వచ్చే అవకాశం లేనట్లయితే మనకి పత్రిక పెట్టిన ద్వారా అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే పొరపాటున L3 జాబితాలో చేరిన వారిని స్థానిక ఎమ్మెల్యేలు అనుమతితో L1 జాబితాలో చేర్చే అవకాశం అయితే ఉందండి. సో ఎవరైతే అర్హులు L1 జాబితా, L2 జాబితాలో ఉండాల్సిన వాళ్ళు L3 జాబితాకి చేరి ఉంటారో వాళ్ళైతే మళ్ళీ L1 వాళ్ళ L2 జాబితాకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి మంత్రులు సహాయంతో అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముగిసిన సర్వే 8,195 మంది అర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి. ఒకసారి కనుక ఆ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆలేరు, భువనగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలు జిల్లాల్లోనే ఉన్నాయి. సో మనుగోడు, తుంగతుర్తి నియోజకవర్గంలోని 2 మండలాలు, ఇలా అనేక నియోజకవర్గాల్లో అయితే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు L1 జాబితాలోని 8,736 మందిని మొదటి విడత అర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి. ఆ జాబితాను హౌసింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. అయినప్పటికీ నిజమైన అర్హులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో గత నెల చివరి వారం నుంచి ఈ నెల మొదటి వారం వరకు ఎంపీడీఓలతో కూడిన కమిటీలు సర్వే నిర్వహించి ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలను 8,195 మందిని అర్హులుగా గుర్తించారండి. అలానే ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ స్థలం కానీ ఉండినట్లయితే ఈ ఇందిరమ్మ ఇల్లు లభించమనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 2 ఎకరాలను మించి తరి ఉంటే లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం నిరక్షించి వ్యవహరిస్తోంది. నిజమైన అర్హుల ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఈ రూల్స్ ప్రకారం 2 ఎకరాలు మించి తరి పొలం, అలానే 5 ఎకరాల మెట్టకు భూమి కనుక మించినట్లయితే సో ఈ ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా అయితే పేర్కొనడం జరిగిందండి. సో ఈ భూముల విషయంలో సర్వే చేసినప్పటికీ సో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ గుర్తించిన మొదటి జాబితా నుంచి 541 మందిని అయితే తొలగించడం జరిగిందండి. మిగిలిన వారి లిస్ట్ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పంపించారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే ఈ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల కావడంతో ఈ నెల 10వ తేదీ నుంచి కొత్త ఇండ్లు ముగ్గు అయితే వేయడం జరుగుతుందండి. అంటే కొత్త ఇళ్ళని అయితే ప్రారంభించబోతున్నారు ప్రభుత్వం అయితే. సో ఆఫీసర్లు పంపిన జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నుంచి ఆమోదం రాగానే కొత్త ఇండ్లు నిర్మాణంపై దృష్టి సాధిస్తామన్నారండి.
ఈ నెల 10 నుంచి పండగ వాతావరణంలో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన ఇండ్లకు ప్రారంభిస్తామని చెప్పడం జరుగుతుంది. జనవరి 26న జిల్లాలోని 17 మండలాల్లో, 17 గ్రామాల్లో 758 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. వీటిలో ఇప్పటికీ 480 ఇండ్లు అయితే నిర్మించడం జరిగిందండి. సో, మిగతా ఇళ్లను కూడా మే 10వ తేదీ నుంచి అయితే ప్రారంభించబోతున్నారు ప్రభుత్వం అయితే. సో, మొదటి విడత కింద ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకోంటారో వాళ్ళకైతే ₹1,00,000 చొప్పున అయితే అకౌంట్‌లో జమ కావడం జరుగుతుందండి డబ్బులనేవి. సో, ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. అలానే ఈ ఇళ్ల విషయంలో ఎక్కువ సెంటీమీటర్లు అంటే చదరపు సెంటీమీటర్ల కన్నా మీరు ఎక్కువ గనక ఇల్లు నిర్మించుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చిన కొలతలకి కాకుండా ఎక్కువ గనక నిర్మించుకున్నట్లయితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ అనేది మీ అకౌంట్‌లో జమ కాదండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ప్రభుత్వం ఎంతైతే చదరపు సెంటీమీటర్‌లో నిర్మించుకోమని ఇల్లు ఇచ్చుంటుందో అంతే చదరపు సెంటీమీటర్‌లో మీరు గనక ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ అనేది మీకు లభిస్తుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. మొత్తంగా అయితే 4 విడతల్లో 5,00,000 మీ అకౌంట్‌లో అయితే జమ కావడం జరుగుతుందండి ఇల్లు పూర్తయిన తర్వాత. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అనర్హులకి ఇల్లు లభించకూడదు అనే ఉద్దేశంతో అయితే మొదటి విడత ఎవరైతే అనర్హులని గుర్తించారో వాళ్ళ కోసం అయితే ఈ సర్వే చేయించి సో, ఇప్పటి వరకు అయితే ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో, దానికి సంబంధించి మిగిలిన వాళ్ళు ఇల్లు కూడా 10వ తేదీ నుంచి ప్రారంభించి త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి ఇందిరమ్మ ఇళ్ల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి. సో, తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో, ఈ వీడియో ఇన్వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.